అప్పట్లోనే 100 సంవత్సరాల ముందే 1925వ సంవత్సరం అంటే స్వాతంత్రానికి సుమారుగా 17 ఏళ్ల ముందే మనం ఇక్కడ ఒక క్లబ్ నడుపుకున్నాం. మర్చెంట్ క్లబ్ అనే పేరు మీద, రీడింగ్ రూమ్ అనే పేరు. బ్రిటిష్ కాలంలోనే ఒక వెలుగు వెలిగిన ఊరు ఆదోనిని మనం ఈ రోజు గర్వంగా చెప్పుకునే సందర్భాన్ని నాకు ఆనందంగా మీ ముందు పెడతా ఉన్నాను. ఇంత గొప్ప ఆదోనికి శాసనసభ్యుడిగా ఉండడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నా. ఇదే సందర్భంలో తప్పనిసరిగా ఈ ఊరికి అంటే మసకబారినటువంటి ఊరు మెల్లిమెల్లిగా బాంబే సెకండ్ బాంబే. నాకు తెలిసి భారతదేశంలో సెకండ్ బాంబే అనే పేరు మీద ఏ ఊరిని పిలిచినట్టుగా జ్ఞాపకం లేదు నాకు. అందువల్ల దాన్ని ఈ రోజు కూడా మనం ధైర్యంగా చెప్పుకుంటాం. అది రాజకీయ పరంగా కానీ బయట కానీ ఒకే ఒక్క ఊరు ఉండే సెకండ్ బాంబే అని, అది ఆదోని మాత్రమే అని చెప్పుకుంటాం. బాంబే మాత్రం అంచెలంచెలుగా ఎదిగి ఎక్కడికో పోయింది. ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకుంది బాంబే. ఈ రోజు కూడా భారతదేశానికి ఒక ఆర్థిక రాజధానిగా నిలబడింది. ఫైనాన్షియల్ సిటీగా ఈ రోజు వెలుగొందుతూ ఉంటే సెకండ్ బాంబేగా పిలువబడి ఒకప్పుడు స్పిన్నింగ్ మిల్లు, ఒకప్పుడు జిన్నింగ్ మిల్లు, ఒకప్పుడు ఆయిల్ మిల్లు, ఒకప్పుడు వందలాది మంది లారీలు, పెద్ద వ్యాపారవేత్తలు బ్రహ్మాండ ఉత్తర భారతదేశం నుంచి వచ్చి ఇక్కడ సెకండ్ బాంబే అవుద్ది, దీనికి మరింత పెద్ద భవిష్యత్తు ఉంటుంది అని వచ్చి సెటిల్ అయినటువంటి ఉత్తరాది మనుషులు, వాళ్ళు ప్రకాష్ జైన్ లాంటి వాళ్ళు ఎంతో మంది అందరూ వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి ఆదోని భవిష్యత్తు మసకబారి కొద్ది కొద్దిగా పూర్తిగా ఈరోజు ఏమి చెప్పుకోలేని పరిస్థితికి చేరుకున్నాం. చాలా బాధగా అనిపిస్తుంది. మనందరికీ కూడా ఇది గుండె కోత అని మాత్రం తప్పనిసరిగా చెప్పుకోవాలి. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా అడిగాను, పుర ప్రముఖులంతా ఎందుకు కూర్చోవాలంటే చాలా మంది ఇంకా రాలేదు. నాకు చాలా మంది ఉన్నారు, ఇంకా చాలా మంది రావాల్సి ఉంది. మీరు నాయకత్వం తీసుకోవాలి. న్యూట్రల్ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా నాయకత్వం తీసుకుంటే దీన్ని పూర్వ వైభవం ఎలా తీసుకురావాలి సాధ్యమే. ఒక సమూహం, ఒక ఆలోచనలతో కూడినటువంటి వ్యక్తులు ఒక దగ్గర కూర్చొని ఒక ఊరి గురించి, ఒక యాక్టివిటీ గురించి ఆలోచన చేస్తే ఏదైనా సాధ్యమవుతుందనే విషయాన్ని మన అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. కావాల్సింది ఆలోచనలే. ఒకప్పుడు చాలా మంది చెప్తారు, ఎవరు వినరండి ఈ ఊర్లో మనం చెబితే. ఇంత ముందు కూడా నాకు చాలా మంది వచ్చి చెప్తారు, నేను ఇంత ముందు వాళ్ళకి చెప్పినా వీళ్ళకి చెప్పినాను, అప్పుడు చెప్పినాము, ఎవరు వినలేదండి అని అంటారు. కానీ మీకు అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా, నేను వినే వ్యక్తిని. చెప్పే ముందు ఓపికగా వింటాను. ఎన్నో విషయాలని నేను తెలుసుకోవాలనే ఉత్సాహం కూడా ఉంటది. మీరు చెప్పిన విషయాలని ఆచరించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి పట్టణ ప్రముఖులందరూ కూడా ఏ రకమైన ఈ ఊరికి సంబంధించిన ఆలోచన వస్తే దయచేసి నాతో పంచుకోవాల్సిందిగా, దయచేసి మనమందరూ కలిసి ఈ ఊరిని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా మీ ముందు నేను ప్రతిపాదిస్తా ఉన్నాను. ఇక ఈ ఊరిని ఎలా బాగు చేయాలా అన్న, లేదా ఆదోనికి పూర్వ వైభవం తీసుకురావాలి, ఎలా తీసుకురావాలా అన్న దాని మీద నాకు చాలా స్పష్టత ఉంది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు గమనించారో లేదో, నేను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను అసెంబ్లీలో మాట్లాడిన మొట్టమొదటి ప్రశ్నోత్తరాల సమయంలో వచ్చిన అవకాశంలో మాట్లాడిన ప్రసంగం మళ్ళీ ఒకసారి చూడండి. ఆదోనిని 4 మండలాలు చెయ్యండి, ఆదోనిని జిల్లా చెయ్యండి. స్పష్టంగా ఉంది. ఎందుకంటే దీనిలో ఎక్కడా కన్ఫ్యూజన్ లేదు. ఎందుకు చేయాలి? ఆదోని జిల్లా అయితే ఇంకో జిల్లా పేరు ఉంటది అంతే కదా అని అడిగే వాళ్ళ సంఖ్య చాలా ఉంది. కాదు, ఆదోని జిల్లా అయితే జరిగే ప్రయోజనాల గురించి పుర ప్రముఖులందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కర్నూలు జిల్లాలో ఎక్కడ ఉంటది? ఎక్కడో ఒక మూల ఉంటది. కర్నూలు పట్టణానికి కర్నూలు జిల్లాకు ఏమి సంబంధమే లేనట్టుగా ఉంటది.
కర్నూలు నుంచి ఒక్క అడుగు అటు వేస్తే నంద్యాలలో ఉంటాం మనం. కర్నూలులో ఈ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఎటువంటి ప్రాతినిధ్యము లేదు. కర్నూలు ఒక మూల నుంచి, జిల్లాలో ఒక మూల నుంచి కర్నూలు పట్టణానికి పోయి అధికారులను కలవాలంటే తక్కువ అంటే 120-130 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే తప్ప పోలేరు. కనీసం 3 గంటల నుంచి 3:30 గంట బస్సులో ప్రయాణం సామాన్యుడు చేస్తే తప్ప. మనం కారులో ముందుకెళ్తాం అనుకోండి, బుయ్యమని, అది వేరే విషయం. మనం వెళ్ళినా సరే 1.5-2 గంటలు తక్కువ ఎక్కడుంది చెప్పండి సార్, అలా చేరుకోలేము. అంటే ఒక జిల్లా అధికారిని కలవాలంటే, ఒక జిల్లా పనులు చేసుకోవాలంటే మనం 2 గంటల ప్రయాణం, 3 గంటల ప్రయాణం పోయి ఒక సామాన్యుడు జిల్లా కేంద్రంలో పని చేసుకోవడం సాధ్యమా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సంవత్సరం రోజులుగా చూస్తా ఉన్నాను. అయ్యా, కర్నూలు నుంచి ఆదోనికి 4 లైన్లు రోడ్లు వేయండి అయ్యా. రోడ్డు ఎంత భయంకరంగా ఉంది. ఇటుపో కొన్ని రోజులు ఆస్పర్ రోడ్డు మీద పోతే బాగుందని అటు తిరిగిపోయినాం, మళ్ళీ ఇది బాగలేదని ఈ పక్క నుంచి పోయినాం. ఇటు పోయినా అటు పోయినా రోడ్లు అయ్యే కదా, ఎలా మారుతుంది? కాబట్టి నేను అడిగాను, ఒక డివైడర్ పెట్టి ఈ పక్క 2 లైన్లు ఆ పక్క 2 లైన్లు డబ్బులు శాంక్షన్ చేయండి అంటే పరిస్థితులు అలా లేవు. అదే కర్నూలు జిల్లా కేంద్రంలో చూడండి, ఈ వైపున చూసిన 6 లైన్లు, ఆ వైపున చూసిన 6 లైన్లతో బ్రహ్మాండంగా రోడ్డు ఉన్నాయా లేదా? అదే ఆదోని జిల్లా అయితే తప్పనిసరిగా డివైడర్ వచ్చి 4 లైన్లు ఈ పక్క 4 లైన్లు ఆ పక్క నేషనల్ హైవేలు కట్టేస్తారు. ఎంత సులభం, ఎవరిని అడుక్కునే పని లేదు, ఏమి చేయాల్సిన పని లేదు. నేను అసెంబ్లీ అడుగుతా ఉన్నా, అయ్యా మంత్రి గారు, మాకు జూనియర్ కాలేజీ లేదు అబ్బాయిల కోసం. ఎంత విచిత్రం చూడండి. సెకండ్ బాంబేగా పిలువబడినటువంటి ఆదోనిలో అబ్బాయిల కోసం జూనియర్ కాలేజీ, ప్రభుత్వ జూనియర్ కాలేజీ లేదు. డిగ్రీ కాలేజీకి భవనాలు లేవు. స్కూళ్ల పరిస్థితి అంత అగమ్య గోచరంగా ఉంది. ఇవన్నీ కూడా నేను ఎప్పుడు అడుక్కుంటా ఎమ్మెల్యేల దగ్గరికి పోయి, మంత్రుల దగ్గరికి పోయి అడిగితే శాంక్షన్ చేస్తామండి, శాంక్షన్ చేస్తాను. మీరు కర్నూలు టౌన్కి వెళ్ళండి, కర్నూలు టౌన్ లో ఈ పరిస్థితి ఉంటుందా? ఆదోనిలో డిగ్రీ కాలేజ్ లేదు. ఆదోని జిల్లా అయితే ప్రతి జిల్లాకి కూడా ఒక డిగ్రీ కాలేజీ ఉండాల్సిందే, పూర్తి స్థాయి భవనం ఉండాల్సిందే. ప్రతి జిల్లాలో కూడా ఏదో ఒక అన్ని రకాల విద్యా సంస్థలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాల్సిందే. ఇది అడగాల్సిన పని లేదు. జిల్లా అయితే ఆటోమేటిక్ గా డబ్బులు వస్తాయి. 26 జిల్లాలు, 26 జిల్లాలకి జిల్లాకి ఎంత చెప్పును ఇచ్చేయండి అని ఏ పథకం వచ్చినా సరే డబ్బులు వచ్చి పడిపోతా ఉంటాయి, ఊరు పెరుగుతా ఉంటది. మంచినీళ్ళ సమస్య, మంచినీళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే మనం ఎంతో మందిని అడుక్కోవాల్సిన పరిస్థితి. బీపీఆర్లు తయారు చేయాలంటే ఎన్నో ఖర్చు పెట్టడానికి ముందు వెనక ఆలోచన చేసే మున్సిపాలిటీ. అదే జిల్లా కేంద్రం అయితే జిల్లా కేంద్రంలో మంచినీటి కోసం ఎప్పుడూ డబ్బులు అందుబాటులో ఉంటాయి. ఏ రాష్ట్ర ప్రభుత్వ పథకమైనా, ఏ కేంద్ర ప్రభుత్వ పథకమైనా జిల్లాల వారీగా లెక్కించి నిధులు ఇస్తారే తప్ప ఊర్లను బట్టి లెక్కిస్తారా అని అడుగుతా ఉన్నాను. అలా సాధ్యం కాదు. కాబట్టి నా ప్రతిపాదన, ఎలాగూ ఇప్పుడు జిల్లాలు, కొత్త జిల్లాల కోసం నోటిఫికేషన్ ఉంది. అలాగే పునర్వ్యవస్థీకరణ, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ వర్క్ కూడా మొదలవుతా ఉంది. ఎప్పుడో 2021లో చేయాల్సినటువంటి జనాభా లెక్కలకు సంబంధించినటువంటి పనులు కూడా ఇప్పుడు మొదలవుతా ఉన్నాయి. రాష్ట్రం అభివృద్ధి దశలోకి పోతున్నప్పుడు ఎక్కువ నిధులు కావాలన్నా, ఇక్కడ వసతులు సౌకర్యాలు పెరగాలన్నా, మనకు మన బిడ్డలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు బ్రహ్మాండంగా పెరగాలంటే ఆదోని జిల్లా అవ్వడం తప్ప వేరే మార్గమే లేదని నా భావన. దీన్ని మీ ముందు పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను.
దయచేసి సహకరించాల్సిందిగా చేతులెత్తి వేడుకుంటా ఉన్నారు. ఇదే సందర్భంలో ఆదోని మండలం మీకు తెలుసా, ఆదోని మండలంలో 1,30,000 మంది జనాభా ఉన్నారు. ఇంత పెద్ద మండలం, ఒక మండలంలో 1,30,000 మంది ఉన్నది ఆంధ్రప్రదేశ్ లో లేదు అని నా నమ్మకం. సబ్జెక్ట్ కరెక్షన్. ఎవరో చెప్పారు, ఈ మాట చెప్తాను, అక్కడ ఎవరో ఉన్నది క్రాస్ చెక్ చేసుకోండి అని అన్నారు. క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంది. నాకు తెలిసినంత వరకు, నేను చదువుకున్నంత వరకు 1,30,000 మంది జనాభా ఉన్నటువంటి మండలం ఆంధ్రప్రదేశ్ లో లేకపోతే ఇంతమందికి ఒకే తహసీల్దారు, ఇంతమందికి డిప్యూటీ తహసీల్దారు, ఇంతమందికి కలిపి 5 మంది రెవెన్యూ వాళ్ళు, దానికి సంబంధించిన వ్యవహారాలు, ఏ పని కావాలన్నా కర్నూలు నుంచి రావాలా, వాళ్ళు వచ్చేది ఎప్పుడు, పోయేది ఎప్పుడు, ఎలా సాధ్యమవుతుంది? ఈ మండలంలో ఉన్నటువంటి 43 గ్రామాల్లో ప్రజల పనులు ఎవరు చూస్తారు, ఎలా చేస్తారు, ఎలా అభివృద్ధి చెందుతుంది మండలాలు? నాకు తెలుసు, ఒక ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక మండలంలో కేవలం 7,000 మందితో ఒక మండలం ఉంది. 7,000 మంది మొత్తం ఉన్న మండలం ఉన్నటువంటి అదే ఆంధ్రప్రదేశ్ లో 1,30,000 మందితో ఒక మండలం ఉంటే ఆ ఊరు బాగుపడుతుందా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఎలా సాధ్యమో అని అడుగుతా ఉన్నా. 7,000 మంది ఉన్న మండలాలకి అదే డబ్బులు వస్తాయి. 1,30,000 మంది జనాభా ఉన్నటువంటి మండలానికి అదే డబ్బులు వస్తాయి. వాళ్ళకు ₹1,00,00,000 ఇస్తారు, మనకు ₹1,00,00,000 ఇస్తారు. ఏ ఊరిని బాగు చేసుకుంటావు, ఏ గ్రామాన్ని బాగు చేసుకుంటావు, ఎక్కడ సరిపోతాయి? ఎవరి చేతిలో పెడతాం ఆ డబ్బుల్ని? ఎవరికి మంచి చేస్తాం? అందుకనే నేను 4 మండలాలు చేయండి ఆదోనిని అన్నాను. పెద్దలందరూ కూడా ఆలోచన చేయాలి వీటి మీద. మీ మద్దతు కావాలి నాకు. ఈరోజు నేను ప్రభుత్వాన్ని గట్టిగా అడుగుతా ఉన్నా, మనమందరూ గట్టిగా నిలబడాలా. ఇది ఉద్యమంగా మారాలా. ఈ డిమాండ్ ఒక సెంటిమెంట్ గా మారాలా. ఎన్నో సంవత్సరాల నుంచి ఆదోని జిల్లా కావాలని పోట్లాడుతా ఉన్నాం మనం. కానీ దానికి ముగింపు కావాలి కదా. ఇంకో 50 ఏళ్ళు పోట్లాడదామా? అప్పటికి ఇప్పటికే ఊరి పరిస్థితిలా ఉంటే, మరింత నిధులు లేక, మరిన్న మంది ఆఫీసర్లు లేక, పనిచేసేవాళ్ళు లేక ఈ ఊరి పరిస్థితి ఏమవుతుంది? అందువల్ల నేను అంటా ఉన్నాను, కర్నూలులో ఉన్న కలెక్టర్ మాకొద్దు, మా కలెక్టర్ ఆదోనిలోనే ఉండాలా అని అంటా ఉన్నా. కర్నూలులో ఉన్న ఎస్పీ నాకొద్దు, నాకు ఆదోనిలో ఎస్పీ కావాలా. నా డిస్ట్రిక్ట్ జిల్లా వ్యవసాయాధికారి ఆదోనిలో ఉండాలా. వెల్ఫేర్ సర్కారాధికారి మాకు ఆదోనిలో ఉండాలా. జిల్లాలో కర్నూలులో ఎన్ని ఆఫీసులు ఉన్నాయో, జిల్లా ఆఫీసులు ఉన్నాయో, అన్ని జిల్లా ఆఫీసులు ఆదోనిలో వస్తే తప్ప నా ఊరు బాగుపడదు. నాకు అది సాధ్యం కాదు. కాబట్టి ఈ ప్రతిపాదనని నేను ప్రభుత్వం ముందు ఉంచుతా ఉన్నా, మీ ముందు ఉంచుతున్నా. దయచేసి సహకరించండి. ఇదొక సెంటిమెంట్. ఆదోని జిల్లా కావాలన్నది ఒక సెంటిమెంట్. 4 మండలాలు కావాలన్నది సెంటిమెంట్. దీన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికన్నా ఉంటుంది. పోట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సహకరించమని చేతులెత్తి మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఇప్పుడు చేసుకోలేము కూడా. నియోజకవర్గాల పునరుద్ధరణ జరిగిపోయిన తర్వాత, జనాభా లెక్కలు తీసేసిన తర్వాత, దాని ప్రకారంగా దీని ప్రకారంగా లెక్కలేసి వదిలేస్తే మళ్ళీ ఇది సాధ్యం కాదు. నాలాంటి పోట్లాడేవాడు దొరకడు. పోట్లాడాలంటే ఇప్పుడే పోట్లాడాలా. తాడో పేడో తేల్చుకోవాలి. ఆదోనిని జిల్లాగా మార్చుకోవాలి. ఆదోని మండలాన్ని 4 మండలాలుగా చేసుకుని ప్రతి మండలానికి లెక్క ప్రకారంగా నిధులు తెచ్చుకోవాలి. ఇక్కడ ప్రజలకు మంచి చేయాలా అనే ఆలోచనని
దయచేసి ఆదోని పట్టణ ప్రముఖులందరూ కూడా ఆలోచన చేయాలని. 18వ తారీఖు నుంచి అసెంబ్లీ మొదలవుతా ఉంది. నేను దీన్ని వదిలిపెట్టాను. మళ్ళీ అసెంబ్లీలో పోట్లాడతా. వాళ్ళకు కూడా మీకెలా చెబుతున్నానో వీలైతే అసెంబ్లీలో కూడా ఇంత ఓపికగా చెప్తాను ఎందుకు ఈ డిమాండ్ ఉంది అని. నా ప్రజల కష్టాలు, నా ఆదోని బాధలు, నా గ్రామాలకు సంబంధించినటువంటి ఇబ్బందుల్ని అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. బలమైన సెంటిమెంట్ ఉందని విజయవాడ అసెంబ్లీలో చెప్తా. మాకు వేరే ఆప్షన్ లేదు అని చెప్తాను. జిల్లా అయితే తప్ప మా ఊరు బాగుపడదండి అని చెప్తాను. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలని ప్రయత్నం చేస్తాను. కింద చర్చ జరగాల. ఆదోనిలో ఉన్నటువంటి ప్రతి వీధిలో, ప్రతి గల్లీలో, ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాల. మనకు జిల్లా కావాలి, మనకు మండలాలు కావాలి, మన అధికారులు మన దగ్గర ఉండాలా. ఎక్కడో ప్రతి చిన్న విషయానికి కర్నూలుకు పరిగెట్టేది కాదు. గడప గడపకు అధికారులు ఉంటే తప్ప ప్రజాస్వామ్యంలో పాలన సాధ్యం కాదు. మీరు ఉత్తరాంధ్రకి వెళ్ళండి, పాడేరు నియోజకవర్గానికి ఇవ్వండి ఒకసారి. నేను మోడల్ చూశాను. పాడేరు నియోజకవర్గంలో చిన్న చిన్న మండలాలు, చిన్న చిన్న గ్రామాలు, చిన్న చిన్న ప్రాంతాలకు జిల్లా అధికారులు కొండలెక్కిపోతుంటారు. దారులు నడుచుకు వెళ్ళిపోతా ఉంటారు. అక్కడ ఖర్చు పెట్టే డబ్బులు చూస్తే దాంట్లో 10% కూడా, కొన్ని మండలాల్లో ఖర్చు పెట్టే డబ్బులతో పోల్చుకుంటే 10% కూడా మన గ్రామాల్లో ఖర్చు కావట్లే. ప్రజలు ఎలా బతుకుతారు? మన ఆదోని ప్రజల కష్టాల్ని మనం ఏ విధంగా తీర్చుకుంటాం, ఎలా పరిష్కరించుకుంటాం? అందువల్ల అన్నింటికీ ఒకే పరిష్కారం ఆదోని జిల్లా చేయడం. సర్వరోగ నివారణి ఆదోని జిల్లా అనే విషయాన్ని ఆదోనిలో ప్రతి ఒక్క పౌరుడు చర్చించాలని, ఆదోని కేంద్రంగా ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు, పత్తికొండ నియోజకవర్గ 5 నియోజకవర్గాలను కలిపి ఒక జిల్లాగా చేయాలన్న డిమాండ్ ఊపందుకోవాలని, దీన్ని ప్రభుత్వానికి విన్నవించాలని, ప్రభుత్వ పెద్దల సహకారంతో, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో దీన్ని ప్రత్యేకమైన జిల్లాగా చేసి మళ్ళీ దీనికి పూర్వ వైభవం తీసుకురావాలి. ఏదైతే మనం కోల్పోయినామో, ఏదైతే మనం పూర్తిగా వదులుకున్నామో వాటిలన్నింటినీ ఆదోనిలోకి తీసుకురావడానికి ఇదొక్కటే మార్గమని మీ అందరికీ విన్నవించుకుంటూ ఈ ఉద్యమానికి సహకరించాల్సిందిగా చేతులెత్తి వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.